హరే కృష్ణ. ఈరోజు షిరిడి సాయిబాబా టెంపుల్కి ట్రిప్ వేయడం జరిగింది. ఇప్పుడు రైల్వే స్టేషన్ శంకర్పల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాం. మనకి సేపట్లో ట్రైన్ ఎక్కాలి. మిగతా జర్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. అప్పుడప్పుడు సోలో ట్రావెలింగ్ చేయాలి. ఎవరైనా సోలో ట్రావెలింగ్ చేయడం ద్వారా మనము అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాము. వీలైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కూడా ట్రై చేయండి. నేను ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇప్పుడే స్టేషన్లోకి ట్రైన్ వచ్చింది. ట్రైన్ ఒక 1 అవర్ లేట్ అయిపోయింది. మేమైతే ఇప్పుడే ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని తినేసి అలా పడుకోవడానికి చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే షిరిడీలో ట్రైన్ దిగి ఇప్పుడు ఆటో పట్టుకొని టెంపుల్ సరౌండింగ్స్లో వెళ్ళి ఏదైనా రూమ్ చూసుకొని అక్కడే ఫ్రెష్ అప్ అయి దాని తర్వాత దర్శనానికి వెళ్ళాలి. అది కూడా చూపిస్తాను. ఇది సాయిబాబా మందిర పరిసరాలలో ఉంది. శ్రీ చవ్వాది. దీనిలోకి వెళ్తే సాయిబాబా చిత్రపటం ఉంది. దాన్ని దర్శించుకోవడానికి ఉంది. అంతే, లోపలికి వెళ్తే అది ఒకటే ఉంది. సాయిబాబా బ్లెస్సింగ్స్ అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే సాయిబాబా మెయిన్ టెంపుల్ గోపురము. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటికి వచ్చాను. చాలా బాగా అనిపిస్తుంది. ఒక తెలియని ఆనందం, ఒక తెలియని ప్రశాంతత. అదే మెయిన్ గోపురం. అందరూ చూడండి. లోపలికి ఫోన్ అలౌడ్ లేదు కాబట్టి బయట నుంచే వీడియో తీశాను. చాలా బాగా అనిపిస్తుంది. ఓం సాయిరామ్. ఇదే సాయిబాబా గారి ద్వారకామాయి. లోపలికి వెళ్తే ద్వారకామాయి తెలుసు కదా అందరికీ. సాయిబాబా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది దీనికి. లోపలికి వెళ్తే ఆ ద్వారకా సెటప్ మొత్తం ఆ ద్వారకా లాగా ఉంటుంది, ద్వారకామాయి లాగా. ఓం సాయిరామ్. ఇది సాయిబాబా శతాబ్ది మండపం అంట. గుడి ప్రాంగణంలోనే ఉంది. నాకు తెలిసి ఇక్కడ అప్పుడప్పుడు ఏమైనా ప్రోగ్రామ్స్, భజనలు అవి ఇవి అయ్యేటప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున చేస్తారనుకుంటాను. చాలా బాగుంది ఇది. గుడి లోపట సాయిబాబాకు హారతి అవుతుంది. ఒకసారి అందరూ దర్శించుకోండి. చాలా అద్భుతమైన హారతి ఇది. ఇదే అన్నదాన సత్రము. ఇక్కడనే ఫ్రీ అన్నదానం ఉంటుంది. సాయిబాబా టెంపుల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అక్కడ మనకు కూపన్స్ ఇస్తారు. ఆ కూపన్స్ తీసుకొని ఇక్కడ వచ్చిస్తే మనకు అన్నదానం ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడే ఆ సాయి దివ్య ప్రసాదాన్ని స్వీకరించి తినేసి బయటికి వచ్చామండి. ఆ ప్రసాదం ఎంత అద్భుతంగా ఉందంటే ఒక అమృతంలా ఉంది. అలాంటి ప్రసాదం ఎక్కడైనా తినమా అన్నట్టు అనిపించింది నాకైతే. చాలా దివ్యమైన ప్రసాదం. చాలా చాలా టేస్టీగా చాలా బాగా ఉందండి. ఇప్పుడే అన్నదానం ముగించుకున్నాము. ఇంకా రూమ్కి వెళ్ళి రూమ్ నుంచి స్ట్రైట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి. చూడడానికే ఎంతో ఆహ్లాదకరమైన ఒక మంచి ప్రదేశంలో ఉంది ఈ అన్నదాన సత్ర భవనము. దీన్ని చూస్తుంటే ఒక ఇంద్రభవనంలా, ఒక పెద్ద భవనంలా అనిపిస్తుంది నాకైతే. దీన్ని చూస్తుంటే అలా చూడాలి అనిపిస్తుంది. కలుపుతున్నట్టు ఉంది కదా. ఈ విగ్రహం షిరిడి ఎప్పుడు వచ్చినా కానీ ఒక అట్రాక్షన్గా మిగిలిపోతుంది ఎవరికైనా కానీ. వాళ్ళు పాస్ట్ మెమోరీస్ గుర్తు చేసుకున్నప్పుడల్లా వాళ్ళ ఫొటోస్లో ఇది మాత్రం పక్కా వస్తుంది. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేశారు కదా. బాగుంది చూడడానికి కూడా ఒక అట్రాక్షన్.